చిన్నారి హితిక్ష దారుణ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో చిన్నారిని హత్య చేసింది పిన్ని మమతగా తేల్చారు. మమతకు 2 ఆడపిల్లలున్నారు. దాంతో ఆమెను కుటుంబంలో చులకన భావంతో చూస్తారని తెలుస్తుంది. ఆ క్రమంలో మమత పగతో రగిలిపోయింది. చిన్నారి హితిక్షపై కక్ష పెంచుకొని హతమార్చింది. చిన్నారి హితిక్ష దారుణ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో చిన్నారిని హత్య చేసింది పిన్ని మమతగా తేల్చారు. మమతకు 2 ఆడపిల్లలున్నారు. దాంతో ఆమెను కుటుంబంలో చులకన భావంతో చూస్తారని తెలుస్తోంది. ఆ క్రమంలో మమత పగతో రగిలిపోయింది. చిన్నారి హితిక్షపై కక్ష పెంచుకొని హతమార్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, ఈ చిన్నారి హత్య కేసుకు సంబంధించి పిన్ని మమతనే హతమార్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏం చెప్తున్నారు పోలీసులు? 35 మధ్య ఈ ఘటన జరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో ఎవరైతే మమత నిందితురాలు పిన్ని, ఈ పాపకు సంబంధించినటువంటి పిన్ని ఈ ఘటనకు పాల్పడింది. ఎందుకంటే ఆమెకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఈ హితిక్షకు సంబంధించినటువంటి మరొక అన్న కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఇంట్లో వేధింపులు ఒకటి కొనసాగుతున్నాయి. నిత్యము ఇంట్లో గొడవలు కూడా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఈ హత్యకు కుట్ర పన్నింది. ఈ క్రమంలోనే పక్కన ఉన్నటువంటి పిల్లలతో ఆడుకుంటున్న సందర్భంలో ఆమెను తీసుకొచ్చి ఒక కత్తితో పాటు పట్టుకారును తీసుకొని వచ్చి కూడా హత్య చేసింది. అయితే ఆ క్రమంలో అంటే ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు 9 గంటల తర్వాత ఇది బయటకు 11 గంటల తర్వాత బయటకు రాగా పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేశారు. చేస్తుండగా కొరుట్ల పట్టణంలోనే ఒక శివార్లో ఉన్నటువంటి ఒక ఫంక్షన్ హాల్ పక్కన ఆమెకు సంబంధించినటువంటి ఆమె హత్య చేసిన తర్వాత ఆమెకు ఉన్నటువంటి సారీకి సంబంధించి మొత్తం రక్తపు మరకలు ఉన్నాయి. దీంతో పోలీసులు గుర్తించి ఈమెనే నిందితురాలు అని చెప్పి పోలీసులు గుర్తించి నిన్న రాత్రి నుంచి కూడా ఎంక్వైరీ చేయగా 7 గంటల తర్వాత నేనే చేశానని ఆమె మమత ఒప్పుకున్నటువంటి సందర్భం. అయితే ఆమె ఎందుకు హత్య చేసిందనేటువంటి దానిలో ఆసక్తికరమైనటువంటి అంశాలు, తనకి 2 ఆడబిడ్డలు ఉన్నాడు కాబట్టి వారికి అంటే ఎవరైతే తోటి కోడలు ఉన్నటువంటి ఆమెకు 2, ఒక కొడుకు ఒక బిడ్డ ఉంది. కానీ మాకు నిత్యం ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాను హత్యకు పూనుకున్నాను. ఎందుకంటే కొడుకు ఆ రోజు ఈ సందర్భంలో ఆయన బయటకు రాని పరిస్థితి. ఈ క్రమంలో ఎవరినైనా సరే ఎట్లయినా సరే దీనికి ద్వేషాన్ని పెంచుకొని ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ పాల్పడింది. తనకు నిత్యం ఇంట్లో చులకన భావంతో చూస్తున్నారు తనని, అలాగే నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తను హత్య చేయాల్సి వచ్చిందని పోలీసులకైతే ఒప్పుకుంది. ఈ క్రమంలో మమత MBA చదువుకున్నటువంటి ఒక గ్రాడ్యుయేట్ గా ఉన్నటువంటి సందర్భం. మరి ఈ రకమైన నిర్ణయం అయితే తీసుకుంది. పోలీసులు తనదైన శైలిలో ఎంక్వైరీ చేయగా ఈ నిర్ణయం బయటపడింది. మొత్తంగా ఒక సంచలనం సృష్టించిన ఈ హితిక్ష హత్య కేసులో 5 ఏళ్ల పాప హత్య కేసులో మాత్రము ఈ అంశాలు అయితే బయటపడ్డాయి. మరి చూడాలి, పోలీసులు ఇంకా కూడా ఎంక్వైరీ అయితే కొనసాగిస్తున్నారు. అంటే మృతి చెందిన తర్వాత కూడా ఆ డెడ్ బాడీ దొరికిన తర్వాత కూడా ఆమె ఏడుస్తూ కనిపించిన సందర్భం మనకు కనిపించింది. అంటే తనకేం తెలియదు అన్నట్టే కనిపించింది. కానీ సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా దొరకడంతో ఆమె పూర్తి స్థాయిలో కూడా అంటే తానే అని 7 గంటల విచారణ తర్వాత నేరుగా ఎస్పీతో పాటు దాదాపు 200 మంది పోలీసులు 5 టీములుగా విడిపోయి ఎంక్వైరీ చేసినటువంటి సందర్భంలో ఆమె చివరిగా 7 గంటల తర్వాత ఆ విచారణ తర్వాత కూడా ఆమె నేనే చేశానని కూడా ఒప్పుకున్నటువంటి సందర్భం. అయితే అంతకుముందే మరొక వ్యక్తి కూడా విచారణ చేసినప్పటికీ కూడా ఆయన అందుబాటులో లేనటువంటి సిచ్యువేషన్. మొత్తానికైతే ఈ కేసును సీరియస్ గా తీసుకొని అయితే ఛేదించారు. ఎందుకంటే ఎంత 5 ఏళ్ల పాప ఈ రకంగా మర్డర్ కావడం అనేటువంటిది అత్యంత బాధాకరమైనప్పటికీ కూడా పిన్ని కూడా నిందితురాలు. అంటే మొత్తం కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పుడు మమత నిందితురాల భర్తతో పాటు ఎవరైతే మృతి చెందినటువంటి హితిక్షకు సంబంధించిన వాళ్ళ డాడీ, అలాగే వీళ్ళ తండ్రి కూడా ముగ్గురు విదేశాల్లోనే గల్ఫ్ లో జీవనోపాధి కోసం బయటకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనకు తెలుసు. ఈ క్రమంలో ఈ ముగ్గురు విదేశాల్లో ఉండడము కేవలము ఈ మహిళలే ఇంట్లో అందరు కలిసి ఒకటే ఉమ్మడి ఫ్యామిలీగా గడుపుతున్నటువంటి సిచ్యువేషన్ లో ఈ రకమైన గొడవలు సహజంగా అంటే కుటుంబాల్లో సహజంగా గొడవైనప్పుడు కూడా
ఈ రకంగా 5 ఏళ్ల పాపను హత్యకు దారితీయడం అనేది అత్యంత బాధాకరము. దీనిపైన ఆ పోలీసులు పూర్తి స్థాయిలో క్లారిటీకి రావడం జరిగింది. దాదాపు ఇవాళ సాయంత్రం లేదంటే రేపు దీనిపైన ఒక ఎస్పీ, జిల్లా ఎస్పీ అలా దాదాపు 12 గంటల పాటు కేవలం నిద్ర లేకుండా రాత్రంతా కూడా విచారణ జరిపారు. వారంతా కూడా రేపు ఒక మీడియా సమావేశం పెట్టే అవకాశం ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు.